నిన్న ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్ తరగతి గదుల్లో యేసుని పూజించండి, యేసుని కీర్తించండి, యేసుని నమ్ముకోండి అని చెప్పి విద్యార్థుల పట్ల అన్యమత ప్రచారాన్ని చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆమెకు ఏదైనా యేసు మీద ప్రేమ ఉంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు చేసుకోమని చెప్పండి. కాలేజీలకు వచ్చి ఇలా విద్యార్థుల మనసులు పాడు చేసుకోవడం మంచిది కాదు. వారే కాకూడదు, ఎవరన్నా భవిష్యత్తులో ఇలాంటి చర్యలు కానీ పునరావృతం చేస్తే ఖచ్చితంగా వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. విషయాలు ఇళ్లలో పెట్టుకోండి. కళాశాలలకు వచ్చిన స్కూల్స్కి వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం, సమాజం కోసం పనిచేయాలి తప్ప మీ ప్రార్థనలు చేసుకోవాలంటే పోయి చర్చిల్లో కూర్చోండి, కానీ కాలేజీలో కూర్చోవద్దండి. చర్చిల్లో కూర్చొని ప్రార్థనలు చేయండి. కాలేజీలకు వచ్చి అన్యమత ప్రచారం చేస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. భవిష్యత్తులో ఎవరైనా సరే ఈ మాధవిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలనుకుంటే మాత్రం మా చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.